సహా ఇద్దరు బాగా కష్టపడ్డారు. దానికి వాటర్ విషయంలో కూడా చాలా ఫైట్ చేయడం జరిగింది. వాటర్ కూడా తొందరనే వచ్చేస్తుంది. మీకు లోపలికి రావడానికి కూడా అవకాశం నిన్ననే డెడ్లైన్ అని చెప్పేసాం. నిన్ననే డెడ్లైన్ అయిపోయింది. ఈరోజు మొత్తం ఆటోలు కానీ ఏవి కానీ లోపలికి రావచ్చు. మీ సామాన్ మీరు పెట్టుకోవచ్చు. అన్ని జాగ్రత్త పెట్టుకొని అన్ని మీరు హ్యాపీగా ఉండొచ్చు. ఇక్కడ ఏమి ఇబ్బంది లేదు. స్కూల్ అయినా ఇక్కడ దగ్గరనే ఉన్నాయి. ఏమి ఇబ్బంది లేదు. మీకు అంతా ఓకేనే. మీకు ఫర్దర్లో మీకు ఇంకేమైనా అవకాశాలు కావాలనుకుంటే కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాకు బంధువే. నేను ఖచ్చితంగా ఏ పని కావాలో ఆయన పట్టుకొని చేపిస్తాను. ఎందుకంటే మనకు ప్రభుత్వం మారింది కనుక ఇప్పుడు ప్రభుత్వం వెంబడే మనం ఉండాలి. కాంగ్రెస్ ప్రభుత్వం మారింది కనుక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకారమే మనం ఫాలో కావాలి. ఆ విధంగా మనకి ఏమి ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళ దృష్టికి తీసుకుపోవాలి. దృష్టికి తీసుకుపోయిన తర్వాత మనం అంతా వాళ్ళతో మాట్లాడి ఏ ఆఫీసర్తో పోవాలి, ఎక్కడ పోవాలి కలిసి కానీ మనం కలిసికట్టుగా పని చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి. మనం ఇక్కడికి వచ్చినా కూడా తల్లి పిల్లల్లాగా ఉండాలి, కుక్క పిల్లల్లాగా ఉండకూడదు. ఎందుకంటే మనం మంచిగా ఉండాలి. మనం మంచిగా ఉంటేనే అందరూ మంచిగా ఉంటారు. అందరూ మంచిగా ఉంటారు. అది ఆలోచనతోనే మనం కులమత భేదం లేకుండా ఉన్నాము. మనమందరం కూడా గుడి పక్షుల్లాగా ఉన్నాము. అదే బలగం లాగా ఉండాలి. బలగం సినిమా ఎట్లుంటుంది అట్లా ఉండాలి. మనం మనం ఏ దానికైనా సక్సెస్ చేయగలుగుతాం. నీవింత నేనింత నీవింత నేనింత ఫైట్ చేసుకుంటే వచ్చేది ఏం లేదు, ఒరిగేది ఏం లేదు. మనం చేసే పనులు ముందుకు చేసుకుంటే వెళ్ళిపోవాలి. ఏమైనా పనులు కాలేదంటే మీకు మా నోటీస్కి తీసుకురండి. మీకు ఖచ్చితంగా మీకు న్యాయం చేసే పని చేస్తాం 100%. దాని విషయంలో మీకు ఆలోచన లేదు. ఎవ్వరు మీరు విభేదాలు పెట్టుకోకండి, ఏం పెట్టుకోకండి. కులమత భేదం లేదు, ముస్లిం లేదు, హిందువు లేదు, ఏమి లేదు. అందరూ కలిసి మలిసి ఉందాం, కలిసి పని చేసుకోపోదాం. నేను ముస్లిం కదా, నేను హిందువు కదా అంటే మళ్ళీ హిందూ ముస్లిం కూడా తయారైంది. మనకి గవర్నమెంట్ ఇచ్చింది. మనకి ఎవరైనా జాగ్రత్త కళ్ళు ఏమి ఇవ్వలేదు. గవర్నమెంట్కి వెళ్ళి ఇచ్చింది. వీళ్ళు బాగా కష్టపడ్డారు. వీళ్ళ అన్ని విధాలు అలీబాయి బాగా కష్టపడ్డాడు. ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేయాలి నేనైతే. ఎందుకంటే చూసి ఆయన కష్ట నష్టాలు చాలా చూస్తా. భార్య భర్తలు బండి మీద తిరిగి నీళ్లు లేక, మంచినీళ్ళు లేక, అన్నం లేక, ఏం లేక ప్రజల కోసం సేవాభావంలో ముందుకొని చేద్దామనే ఆలోచనతో చేసేయడం జరిగింది. అట్లా చేసే వాళ్ళు ఎవరు వస్తారు ముందుకు చెప్పండి మీరు. అట్లా ఎవరి పని వందే, ఎవరి కథ వందే. ఇప్పుడు ఒక కొడుకుకి పని చెప్తేనే నాకు 100 రూపాయలు 50 రూపాయలు ఇష్టపోతా అంటాడు. అట్లా మనకు ₹1 లేకుండా, ₹1 ఆశించకుండా సొంత పని ఆయన వదిలిపెట్టుకొని, వాటర్ ట్యాంకులు వదిలిపెట్టుకొని, ఆయన సమస్యలు ఏమిటో ఆయన ఇంటి సమస్యలు ఆ విధంగా మనకు కోఆపరేషన్ చేసిందంటే ఈరోజు చాలా గ్రేట్ అనుకోవాలి. ఇది వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే మనము ఎవరినేమో ఇప్పిస్తలేము, హైలైట్ చేస్తలేము. కాకపోతే ఉన్న వాస్తవాలు మాట్లాడుతున్నాం. ఇక్కడ వాస్తవాలు తప్ప వేరే ఏం లేదు. మనమందరం కలిసిపోయి పని చేద్దాం. ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా రేపొద్దున మీకు మీటర్స్ ఇంకేమైనా రాలేదు, ఇంకెవరైనా అప్లై చేస్తున్నట్టు అప్లై చేయండి. దాన్ని మేము ఆఫీసర్తో మాట్లాడతాం. ఖచ్చితంగా చేసి మీకు చూపిస్తాం. అట్లేం లేదు. మేము మాటలు చెప్పడం చేతల ప్రభుత్వం మనది, మాటల ప్రభుత్వం కాదు. రేవంత్ రెడ్డి అనుకుంటే పట్టుకుంటే బంగారు చేస్తాడు. ఆ విధంగా ఆయన చేస్తాడు. జిహెచ్ఎంసీ సార్ ఇప్పటికే మస్తు వార్నింగ్ ఇచ్చిండు. ఎందుకంటే మనకు సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. ఇవాళ అది వెళ్ళిపోతుంది. మనకు కొత్త సెక్యూరిటీ వస్తుంది. కష్టపడుతున్నాడు అదైతే అందరూ తప్పకుండా అర్థం లేదు. అలీబాయికి కోఆపరేషన్ మేము ఉంటాము. అన్ని విధాలు మేము సహకారం చేస్తాం. మీకు ఆలోచన ఏం లేదు. सिक्योरिटी आएगा और बाउंड्री भी आएगा, लेकिन अभी कुछ वक्त के बाद क्योंकि और क्या बोला तो अपन फ्लैट से एक घर से अपन कलेक्शन से क्या है बोले तो वो अभी नहीं करना है. अपने को वो नहीं करना है. उसके वो नहीं अपने को क्या है गवर्नमेंट से बाउंड्री लेना है. सिक्योरिटी रखोगे वो तो बाद में करेंगे. हाँ वो तो है. अब एक जना एक सवाल उठा रहा है. वो लोग के पास कोई सिक्योरिटी नहीं रहेगा. जी हाँ समझे. नहीं कोई भी आएगा तो गेट के पास किसका भी रिश्तेदार आन दो. जब तक उसके माँ बाप की परमिशन नहीं मिलेगी. जैसे घर में